గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు పిడిటీవీ న్యూస్. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల మీద అనుమానాలు అయితే వస్తున్నాయి. ఒక పక్క ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని, మరొక పక్క అలాంటిదేమీ లేదని. ఈ అనుమానాల మధ్యలో రీకౌంటింగ్ కావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. అయితే ఈ మాక్ పోలింగ్ చేస్తామని ఈసీ చెప్తుంది. మరి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? రీకౌంటింగ్ చేయాలా లేదంటే మాక్ పోలింగ్కి వెళ్ళాలా? ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సార్, ఈవీఎంస్ మీద అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గెలిచినటువంటి పార్టీ ఏం లేదని చెప్తుంది, ఓడిపోయినటువంటి పార్టీ ఈవీఎంల్లో గోల్మాల్ జరిగిందనేది చెప్తూ వస్తూ ఉన్నారు గత కొద్ది కాలం నుంచి. సో ఈసారి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా రీకౌంటింగ్ కావాలి అని అడుగుతుంది. ఎలక్షన్ కమిషన్ మాత్రం మేము మాక్ పోలింగ్ చేస్తాము అని చెప్పి చెప్తుంది. మరి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఏం చెప్తున్నాయి? కౌంటింగ్ అయిపోయిన తర్వాత 45 days వరకు కూడా డేటా స్టోర్ చేసి ఉంచాలి అని చెప్పి కొంతమంది చెప్తున్నటువంటి అంశం. రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, ఇవి త్వరగా డిస్ట్రాయ్ చేశారనేది ఒక వాదన. ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఏదైతే ఈ సోషల్ మీడియాలో కాలుష్యం ప్రవేశిస్తుందో, కాలుష్యానికి దూరంగా విధానాల మీద చర్చ చేయడాన్ని ఆశిద్దాం. ఎవరో ట్రయాంగిల్ లవ్ స్టోరీలను లేదా చతుర్ముఖ లవ్ స్టోరీలను, రాజకీయ నాయకుల యొక్క వ్యవహారాలను, వ్యక్తిగత వ్యవహారాలని తీసుకొచ్చి 24 గంటల్లో ఛానల్స్లోనూ, మెయిల్ ఛానల్స్లో పెట్టి దాని మీద చర్చలు పెడతాం అనేది ఒక సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ మీద 1 రోజు 2 రోజులు వార్త ఇస్తే అది వేరే సంగతి. దాని మీద చర్చలు పెట్టి ఇంకా సోషల్ మీడియాలో కొన్ని చోట్లయితే భయంకరమైన ఇది పెట్టి జనాల మెదడులోకి విషాన్ని ఎక్కించే టైప్లో చేయటాన్ని అందరిని అంటలేదని చేసిన వాళ్ళు ఒకసారి వార్త 2 సార్లు వార్త పర్వాలేదు, దాని మీద రేటింగ్ కోసం చేసుకుని అడ్డమైన చెత్త వేసేదాన్ని ఖచ్చితంగా అడ్డుకునే ఒక కార్యక్రమాన్ని అందరూ చేపట్టారు. దాంట్లో శ్రీధర్ గారితో సహా అందరూ దాంట్లో భాగం అవుదాం. విధానాల పరంగా మాట్లాడదాం. సెలబ్రిటీస్ మీద వస్తే ఒకసారి వ్యాఖ్య చేయడం పొరపాట్లేదు. అదేవిధంగా ఒక రాజకీయ నాయకులు ఒకరినొకరు తిట్టుకుంటుంటే దాన్ని ఇంతకుముందు కట్ చేసేవారు. ఆ కట్ చేస్తే మానేసి బీప్ సౌండ్ అని వచ్చేటప్పుడు మానేసి అవతరాలు తిడితే కొంతమంది వెరీ గుడ్ ఇంటూ కమాన్ టుడే చర్చ ఏంటంటే యువతల బూతులు మాట్లాడారు, యువతల బూతులు ఏంటి, మీరేం మాట్లాడుతున్నారు? ఈ విధంగా అంటే విధానాల పరంగా మాట్లాడే మమ్మల్ని బహిష్కరించేసి అప్పుడు చూపించేవాళ్ళు ధన్యవాదాలు 90% బహిష్కరించి ఒక ఆంధ్రప్రదేశ్ హక్కులు లేదా తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం మాట్లాడటానికి విధానాల పరంగా ఇప్పుడు మీరు చర్చలు దీని మీద మాట్లాడుతూ ఉంటే బహిష్కరించేసి బూతులు తిట్టుకుంటాం, చెప్పులు తీసి కొట్టుకుంటుంటే హైలైట్ చేయటం, దీనివల్ల సమాజానికి ఇబ్బందికరం. నేను ఏ పార్టీ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవరీ పార్టీ, ఐ రెస్పెక్ట్ ఆల్ ద లీడర్స్. నా తెలుగు జాతి బిడ్డలందరినీ గౌరవిస్తాను. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఎందుకంటే ముందులో చెప్పదలసిన బాధ్యత అని చెప్తున్నాను. కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, అది మీరు ఏదైతే చెప్తున్నారో 45 రోజులు భద్రపరచాలనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పడం కాదండి. ఏప్రిల్ 28వ తారీఖున ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో మొన్న సుస్పష్టంగా చెప్పింది 45 రోజుల పాటు ఖచ్చితంగా వాటిని భద్రపరచాల్సిందే. అయితే 2 వివరణలు ఇచ్చింది. వీవీప్యాట్లు అన్ని చోట్ల లెక్కించడం సాధ్యం కాదు. వీవీప్యాట్లని ఏదైతే స్లిప్పుల్ని ఓటర్లకు ఇవ్వాలన్నారు. ఎందుకంటే అది ఇబ్బందికరమైన దుర్వినియోగం చేస్తారండి. అది కరెక్ట్. అది ఇప్పుడు వాళ్ళ స్లిప్పులు తీసుకొచ్చి నా డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు పెడితే దాన్ని అడ్డుకోగలుగుతాం. దిక్కుమాల సంస్కృతి పెరిగిపోయింది. అందువల్ల సుప్రీంకోర్టు చెప్పిన ఒక తీర్పుతో మనం ఏకీభవిస్తూ ఈ 45 రోజులు ఉండాలనే దాన్ని సమర్థిస్తూ, అయితే ఖచ్చితంగా ఓట్ల తేడా తక్కువ ఉన్నా, విపరీతమైన ఇది డిస్పారిటీ ఉన్నా సరే డెఫినెట్గా అక్కడ రీపోలింగ్ కూడా పెట్టాల్సిన అవసరం ఉందండి. దానికి అది మనం సూచిస్తూ దాని మీద వెళ్దాం. ఇక్కడ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు చూసారు 2019లో మాకు తెలుస్తూ ఉంది. సరే, మిగతా వాళ్ళు జ్యోతిష్యులు మిగతా వదిలేసేయండి. అప్పుడు ఖచ్చితంగా వారు 1 సైడ్ అవుతుంది. 140 స్థానాలని జనరల్గా నేను ఒక ఉద్యమకారుడిగా చెప్తున్నాను. ప్రత్యేక హోదా విభజన హామీల కోసం లేదా సర్వ సమీకరణ లేదంటే మిగతా హక్కుల కోసం, రైతుల కోసం చేసిన ఉద్యమాలు కానీ అప్పుడు చాలా మంది 2019 నుంచి మేజర్ పడే మమ్మల్ని బహిష్కరించింది. ఎందుకనో తెలియదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమించాం. మార్చి 8వ తారీఖున ఢిల్లీలో నేషనల్ సెమినార్, నేను లక్ష్మణ్ గారు కలిసి నేషనల్ సెమినార్ పెడితే ఒక్క అక్షరం కూడా వేయలేదండి. ఏ మేజర్ పత్రికలు కూడా, మీడియాలు కూడా ఒక్క టీవీలో ఒక నిమిషం చూపించిన, మిగతా 10 టీవీలో ప్రస్తావన లేదు.
విశాఖ ఉక్కు కోసం ధర్నాలు చేస్తే ప్రస్తావన లేదు. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, డెఫినెట్గా ఇది ఒక డిబేటబుల్ పాయింట్ అండి. ఇప్పుడు నేను చెప్పలేదు ఈవీఎంలు దుర్మార్గంగా ఉంటున్నాయని చెప్పి 2004 నుంచి మీకు తెలుసు. ఇంతకుముందు ఎవరెవరు వెళ్ళారో, ఇంతకుముందు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే వేమూరి హరి గారు కూడా దాని మీద చర్య చూపిస్తే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఘటనలు ఉన్నాయి. ఈవీఎం దొంగిలించారనే ఘటనలో. అంటే సుబ్రహ్మణ్యం స్వామి గారు చెప్పారు, దుర్మార్గమైన ఈవీఎంలో జరుగుతున్న సుబ్రహ్మణ్యం గారు స్వామి గారు వెర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, చంద్రబాబు నాయుడు గారు వెర్సెస్ ఎలక్షన్ కమిషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కేసుల్లో కూడా ఇంతకుముందు, ఇప్పుడు కాదు ఇంతకుముందు వేశారు, పదే కూడా న్యాయస్థానాలు కేసులు వేసినప్పుడు ఖచ్చితంగా కొన్ని సంస్కరణలు వస్తున్నాయి. కానీ వాళ్ళు చాలా మంది చెప్తున్నారు, అమెరికా లాంటి దేశాల్లోనే దాదాపు 30 కోట్ల జనాభా ఉన్న అమెరికా దేశంలో కూడా బ్యాలెట్ ద్వారానే వెళ్తుందండి. దాదాపు అనేక పాశ్చాత్య దేశాల్లో కూడా బ్యాలెట్ ద్వారానే జరుగుతుందండి. కానీ వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంటుంది. ఈ డబ్బులు ఇవ్వటం ఇవన్నీ కూడా సెనేటర్స్ కొనేది అఫీషియల్ గానే కొంటున్నారు అనేక దేశాలు వచ్చి, అది వేరు. సామాన్య స్థాయిలో డబ్బులు ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఒక పరిణితి చెందిన ప్రజాస్వామ్య వ్యవస్థ అక్కడ ఉంది కాబట్టి అది వేరు. మన దగ్గర అలాంటి వ్యవస్థ లేదు కాబట్టి డెఫినెట్గా ఈవీఎంలు మనం ప్రోత్సహిద్దాం. ఇవాళ ఈవీఎంలు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మొత్తం ఎక్కడ జరుగుతుంది? ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మీకు తెలుసు, అది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. హైదరాబాద్లో ఉంది, మిగతా చోట్ల కూడా ఉన్నట్టుంది. పెద్దలు అయ్యగారి సాంబశివరావు గారు, ఏఎస్ రావు గారు బొంబాయి నుంచి వాళ్ళ బాస్ హోమీజే బాబా గారిని తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పెట్టించారు. అది ఒక కానీ దాన్ని మనం డౌట్ చేయలేం. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎంతమంది మ్యానిపులేట్ చేస్తారండి? 2019లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సబ్జెక్ట్ వరకు వస్తే 2019 ఏమన్నారు? మ్యానిపులేట్ అయిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. 2024 ఎన్నికల్లో మ్యానిపులేట్ అయిపోయిందని ఆరోపిస్తున్నారు. సార్వజనిక మ్యానిపులేట్ చేయాలంటే కేంద్రంలో, నేను ఖచ్చితంగా చెప్తాను, కేంద్రంలో ఉన్న ఆదాని గారి పార్టీ ప్రభుత్వం చాలా కుట్రలతో వ్యవహరిస్తుంది. అన్ని రాష్ట్రాలను ప్రయోగించకుండా కొన్ని రాష్ట్రాల్లో, వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రాల్లో కొంత పర్సంటేజ్ వరకు చేస్తున్నారు. అనేక ఆరోపణలు ఉన్నాయి. అది పూర్తిగా నేను అంటున్నానండి, పూర్తిగా అవుట్ ఆఫ్ గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను వ్యతిరేకించట్లేదు, కానీ అవుట్ ఆఫ్ మొత్తం తోసిపుచ్చాలని కూడా నేను అంటలేదు. ఎందుకంటే ఇవాళ ఒక అనంతపురంలో హిందూపురం కాన్స్టిట్యున్సీలో అక్కడున్న స్థానికంగా ఎవరు బలీయంగా ఉన్నారో తెలుసు, తెలుగుదేశం కానీ లేదా వైకాపా కానీ. 95% ఒక ఇక్కడ రాష్ట్రంలో డిపాజిట్లు కోల్పోయిన కేంద్రంలో ఉన్న ఒక జాతీయ పార్టీకి వచ్చిన ఓట్లంటే అందులో మేము వేయలేదని వాళ్ళు చెప్తున్నారని డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుంది అన్ని చోట్ల. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు మాక్ పోలింగ్ నిర్వహించాలని చెప్పి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు. మళ్ళీ అంటే తిరిగి పోలింగ్ నిర్వహించడం అనేది ఇది అబ్సల్యూట్లీ ఇది అన్ని చోట్ల కాదు. మాక్ పోలింగ్ అనేది డమ్మీగా నిర్వహిస్తే అక్కడక్కడ 5 చోట్ల ఆల్రెడీ ఎలక్షన్ ముందే నిర్వహిస్తారు, చూశారు మీరు అది. కానీ ఒక చోట విజయవాడ అనుకుంటా, ఒక చోట మాక్ పోలింగ్ జరిగింది కూడా ఓట్లు 0 చేయకుండా తర్వాత వేయటం వల్ల తేడా వచ్చింది. అంటే దీంట్లో కొంచెం లోపాలకు ఆస్కారం ఉంది. దీన్ని మరింత బలోపేతం చేయాలి. రెండోది, అంతర్జాతీయ నిపుణులను కూడా తీసుకొచ్చి డెఫినెట్గా దీన్ని మ్యానిపులేషన్ చేసేది అది ఖచ్చితంగా ఏదైతే ఉందో దాన్ని నివృత్తి చేసుకోవాలి. అన్ని పార్టీల ముందు, వామపక్షాలతో సహా అన్ని పార్టీల ముందు దీన్ని నివృత్తి చేసుకోవాలి. వాళ్ళకి పూర్తి మెషిన్ ఎందుకు ఇవ్వరండి? మెషిన్ థర్డ్ పార్టీస్కి ఇచ్చి మీరు మ్యానిపులేట్ ట్యాంపర్ చేయగలిగితే చేయండి అని చెప్తే వాళ్ళు చూపిస్తారంటున్నారు. అందువల్ల దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలని కోరుతున్నాను. దాంతోపాటు ఇది 45 రోజుల పాటు ఇది ఏదైతే దాన్ని భద్రపరచాలని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు గెలుస్తారో ఓడతారో డిఫరెంట్ ఇష్యూ, సిద్ధాంతపరంగా విధానాల పరంగా మాట్లాడతాం. అందువల్ల దాని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని కూడా సందీప్ గారు నేను కోరుతున్నాను. సరే, అయితే ఈ పోలింగ్ జరిగే రోజు ఉదయాన్నే రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ ముందుగానే మీరు మాక్ పోలింగ్ చేసి అక్కడ బూత్లో ఉండేటువంటి ఏజెంట్లకు అందరికీ చూయించే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడుతున్నాయి, వీళ్ళు వేసిన ఓట్లు ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసిన తర్వాతే వాటిని 0 చేసి నెక్స్ట్ ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. అంటే అక్కడ పర్ఫెక్ట్గా రన్ అయినాయి అని అనుకున్నప్పుడు అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడే అబ్జెక్షన్ చెప్పొచ్చు. అయినా కూడా ఎవ్రీథింగ్ ఫైన్ అని రన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చేటప్పటికి ఎందుకు చేంజ్ వస్తుంది, ఎందుకు ప్రాబ్లం ఉంది అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజున డెఫినెట్గా లోపాలకు ఆస్కారం. ఒక మనిషి మేధస్సు ఎంత గొప్పగా చెందినా సరే మీరు చూశారు కదండి, వైద్యులే
ఇబ్బందులు పడిన ఉన్నాయి. అంటే దానికి కోరిలేట్ చేయట్లేదు. శ్రీదేవి గారి తల్లి గారికి ఆపరేషన్ కోసం అమెరికా వెళ్తుంటే మెదడులో కుడివైపు చేయాల్సిన ఆపరేషన్ ఎడమవైపు చేసేసారు. ఆపరేషన్ చేస్తారు, అది ఏం చేస్తారు మరి అక్కడ? అంటే మానవ మేధస్సు ఎంత పెరిగినా సరే మానవ లోపాలతో పాటు ఉంటే సాంకేతిక లోపాలు కూడా జరుగుతున్నాయి. ఇవాళ సునీత విలియమ్స్ గారు వెళ్ళిన తర్వాత కింద రావడానికి ఎన్ని సంవత్సరం ఉండాలండి జ్యోతిషీలు? అంత టెక్నాలజీ, నాసా అభివృద్ధి చేసిన టెక్నాలజీలో కూడా అంత టెక్నాలజీ ఉన్నప్పుడు డెఫినెట్గా టెక్నాలజీ లోపాలు ఉంటాయి. ఆ లోపాలను మనం పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఇవాళ మిగతా పార్టీలు, ఇవాళ నేను ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షాల గురించి మాట్లాడలేదు. నిష్పక్షపాతంగా స్వతంత్ర వ్యక్తిత్వం ఉండే వ్యక్తులుగా మేము మాట్లాడుతున్నాం. మేము వేదనలు ఎదుర్కొంటున్నాం. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా అధికార పార్టీ, ప్రతిపక్షం లేదా ఉత్తర భారతీయ ఆదాని గారి ఆధ్వర్యంలో సాగుతుందని చెప్పబడుతున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ, వీళ్ళు ముగ్గురు మామూలు రోజు చేస్తా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు చేతుల్లో బాధలు పడుతున్నాం. అయినా పక్కన పెట్టి ఒకటే మాట్లాడుతున్నానండి. అందులో కొంతమంది, అందరూ అంటే దాన్ని పాపాటిలో వీరాబాలు నాయకులు చాలా బాగుంటారు, వాళ్ళని నేను తప్పట్నండి. అందువల్ల ఇది డెఫినెట్గా మానవ లోపాలతో పాటు యాంత్రిక లోపం కూడా ఉంటుందండి. ఇప్పుడు తాడిని తెల్లదనేవాడు ఉంటే వాళ్ళ తెల్లదనేవాడు ఇంకొకడు ఉన్నట్టు ఈ టెక్నాలజీలో ఏది కావాలంటే అది మార్పులు చేసే అవకాశం ఉంది. కాకపోతే దీంట్లో ఏదైతే మిగతా బ్లూటూత్ పరికరానికి అనుసంధానించేది లేదు కాబట్టి అది టోటలీ ఎవ్రీ పోలింగ్ ఈ ఈవీఎం కూడా ఇండిపెండెంట్ ఇన్స్ట్రుమెంట్. అంటే మిగతా దానికి వీవీప్యాట్లకి అనుసంధానించడం లేదంటే మొత్తం ఆ రోజు అది ఇండిపెండెంట్ మెషిన్ కాబట్టి దాంట్లో బ్లూటూత్ ఇంటర్ఫేస్ కానీ మిగతాది కానీ లేదు కాబట్టి దీంట్లో అక్రమాలు జరగటానికి చాలా తక్కువ ఉంటుంది అంటున్నారు. కానీ అందులో వేరే చిప్ ఏదైనా అంటే ముందే ఇన్సర్ట్ చేస్తే, కానీ అది ఎలా సాధ్యం అవుతుందండి? మొత్తం కాన్స్టిట్యూన్సీస్ అని లెటర్స్ బి మనం మాట్లాడుకున్నాం, అన్ని కాన్స్టిట్యూన్సీ ఎవరో ఒకరు బయట పెడతారు కదా. ఇదేం కిమ్ గారు నిరంకుశ పాలన జరగట్లేదు కదా ఇక్కడ. కానీ కొన్ని చోట్ల అంత నేనేమంటున్నాను ఏంటంటే ఇది ఓకే అనే ఉత్తర భారతీయ జనతా పార్టీ చేసిందని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే కొన్ని చోట్ల సార్వజనికంగా చేయడం కష్టం అవుతుంది, కొన్ని చోట్ల చేయడానికి ఆస్కారం ఉందని కొన్ని చోట్ల అర్థమవుతుంది కదండి. ఇంతకుముందు అంటే పార్టీ వాళ్ళేమో బ్రహ్మాండంగా అంటారు, నెగ్గిన తర్వాత ఓడిపోయిన వాళ్ళేమో ఇది కూడా నడుస్తూనే ఉంది. 2004లో సార్వజనికంగా మీరు చూశారు, దేశం అంతటా ఆ మొట్టమొదటిసారి అమలు పరిచారు. అంతకంటే ముందు 1983లో అనుకుంటా కదండి, 82 కేరళలో 83లో అనుకుంటా షాద్ నగర్ ఫలితం వచ్చింది, చూశారు కదా మొట్టమొదట. దాంట్లో ఏం జరిగింది అని 83 ఎన్నికల్లో జనవరి 5వ తారీఖు జరిగిన ఎన్నికలు అనుకుంటా అది అనుమానం వచ్చింది. 2004లో సార్వజనిక ఇండియా మొత్తం పెట్టేశారు, ఎక్సెప్ట్ రేర్ ఇది తప్ప. అప్పటి నుంచి అంటే 20 సంవత్సరాలు అయింది భారతదేశం అంతా పెట్టి. దీంట్లో ప్రభుత్వ రంగ సంస్థలు పెడతాను కాబట్టి దీన్ని టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకున్నాం, దాంట్లో లోపాలను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇద్దాం. మూడో పాయింట్ ఏంటంటే స్వతంత్ర ఇండిపెండెంట్ వ్యవస్థలను దాన్ని పరిశీలించే అవకాశం ఇద్దాం. దాంట్లో లోపాలు తప్పు ఏంటంటే ఎందుకు దాచుకుంటారు? ఇంకోటి కూడా 15 లక్షల ఈవీఎం నేషన్లు ఏమైపోయినాయని అనేక మంది ప్రశ్న వేశారు. ఏమైపోయినాయి? చెత్తగా మేసారా క్రితంసారి ఎలక్షన్స్లో? ఎక్కడ పోయినాయి? ఆర్టీ యాక్ట్ చేస్తే సమాధానం లేదని చెప్పి అనేక మంది చెప్తున్న సందర్భంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? పాత గతం అని తవ్వేసి పక్కన పెట్టి భూస్థాపితం చేశారా లేదా పాసామల మిషన్ చేశారా? ఆరోపణల మీద సుస్పష్టంగా ఒక వైట్ పేపర్ పెట్టి కోర్టుకు కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ దిక్కుమాలిన మా బ్యాచ్ బయలుదేరి ఆదాని గారు అనుకో పార్టీ బయలుదేరి పార్లమెంట్లో కూడా తప్పుడు సమాధానాలు ఇస్తున్నారు. పార్లమెంట్లో కూడా జవాబుదారీ వ్యవస్థ లేదు. దాని మీద సభ హక్కులు తీర్మానం పెడితే దాని మీద బుల్డోజింగ్. అంటే ఇంతకుముందు కాంగ్రెస్ హయాం లేదని కాదండి, అది కిటికీలు తెరిస్తే తలుపు తెరిచి పైకప్పు కూడా చేశారు, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు. అందువల్ల ఇన్ దట్ సర్కమ్స్టెన్సెస్ డెఫినెట్గా స్వతంత్ర ఇండిపెండెంట్ సంస్థలకు దాన్ని పరిశీలించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ నిపుణులు కూడా తీసుకురావాలి. అలాగే ఏదైతే పార్టీలు అబ్జెక్షన్ చేస్తున్నారో వాళ్ళు దానికి ట్యాంపర్ని చూపిస్తానన్నప్పుడు ఏంటి సమస్య? ఈవీఎం ఇంతకుముందు మేము చూపించాం, ఒకసారి ఫెయిల్ అయిపోయారంట కాదండి. ఆ టెక్నాలజీ డెవలప్ అవుతుంది అంటే ఒక 20 ఏళ్ల క్రితం దాన్ని చేయలేకపోయారంటే వాళ్ళు చేయలేరా? ఈవీఎం నేను ఈసీఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలు దాన్ని ఏమాత్రం సందేహించట్లేదండి. ఆ తర్వాత జరుగుతుందని సందేహిస్తాను. కానీ సార్వజనికంగా అన్ని కాన్స్టిట్యూషన్ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. ఇంటర్ఫేస్ లేకపోతే ఎలా బయట నుంచి ఎలా మానిటర్ చేస్తారండి? బయట నుంచి ఎలా మానిటర్ ఇంటర్ఫేస్ ఉండాలి కదా. మీ ఫోన్ ఉంది, మీ బ్లూటూత్ ఉంటుంది, మీరు మామూలు మీకు ఆ ఫోన్కి కూడా కనెక్షన్ ఉంటుంది. ఏది మామూలు ఫోన్ కూడా ఏదైనా అనుకున్న స్మార్ట్ ఫోన్ కాదు, ఫీచర్ ఫోన్.
అలా లేకుండా జనరల్గా అసలు సంబంధమైన మెషిన్ ఇంట్లో ఇండిపెండెంట్గా ఉన్న మెషిన్ని ఇంకో మెషిన్తో అనుసంధానం చేయకపోతే దాని మ్యానిపులేషన్ ఎలా సాధ్యం అవుతుందండి? మనం రెండూ చూసుకున్నాం. అంటే సార్వజనికంగా అంటే ఓవరాల్గా కొన్ని ప్లేసుల్లో కొంతమంది కుమ్ముకపోతే సాధ్యమని చెప్తున్నారు. దాని మీద ఇట్స్ డిబేటబుల్ పాయింట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా మన అభిప్రాయం మనం ప్రకటించవచ్చు. డెఫినెట్గా అది డిబేటబుల్ పాయింట్. నివృత్తి చేయాల్సిందే. 45 రోజులు ఏదైతే భద్రపరిస్థితో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళ ఒక కేసు అని కాదండి, మిగతా అన్ని కేసుల్లో కూడా ఇంతకుముందు జడ్జిమెంట్ సుబ్రహ్మణ్య స్వామి గారు, చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ ఇచ్చిన 2 జడ్జిమెంట్లు కూడా పరిగణలో తీసుకోవాలి. సార్ చివరిగా ఒక ప్రశ్న, ఖచ్చితంగా ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఎందుకంటే ఇటు ప్రజల్లోనూ అపోహలు పోవాలి, అటు రాజకీయ పక్షాల్లోనూ అపోహలు పోవాలి. ఈ పారదర్శకంగా ఎన్నికలు జరుగుతున్నాయి, ఈ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయి అనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకాన్ని కలిగించాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ వీటిని నివృత్తి చేయటానికి ఎందుకు ముందుకు రావట్లేదు? ఇది హ్యాక్ ప్రూఫ్, దీన్ని హ్యాక్ చేయలేము అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఎందుకు ఒక స్టెప్ తీసుకోవట్లేదు? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిషనా లేదా భారత ఎన్నికల సంఘమా? మన క్రితంసారి ఈ గౌరవ ఎన్నికల చీఫ్ కమిషనర్ ఎందుకు రాజీనామా చేశారు? ఇంకొక ఆయన ఎందుకు పట్టం పెట్టారు? అర్ధరాత్రి ఎందుకని ప్రతిపక్ష నాయకులకి స్థానం లేకుండా తూతు మంత్రంగా చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పక్కన పెట్టేసి ప్రధాన న్యాయమూర్తిని పక్కన నేను శాల్యూట్ చేసేది ఈ దేశంలో నేను జ్ఞానం తెలుసుకున్న తర్వాత ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ గారినే గొప్ప వ్యక్తికి శాల్యూట్ చేస్తున్నాను. చరిత్ర చెప్తున్నానండి. ఇవాళ వరకు ఇచ్చిన జడ్జిమెంట్ల ప్రకారం ఇవాళ న్యాయం 4 పాదాల మీద మనం ధర్మం 4 పాదాల మీద నడుస్తుంటే ఈ గుడ్డి పాదం మీద ఒక కాలితో నడుస్తుంది అంటాం, కలియుగం అని చెప్తాం. దాంట్లో కూడా ఈ 4 పిల్లర్స్ శాసన వ్యవస్థని ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి పార్టీ చెరబట్టింది, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని చెరబట్టింది. అన్ని అంగాలు ఎంత అద్భుతమైన శక్తివంతమైన యువకులు, ఎంత అద్భుతమైన భావాలతో పనిచేసేవాళ్ళు ఉన్నారండి సార్. నిజంగా నేను అందరినీ ఎలాంటి వాడిని ఒకరిద్దరి గురించి అనలేం కదా. అద్భుతమైన వ్యవస్థని వాళ్ళని దుర్వినియోగపరుస్తున్న వాళ్ళని నేను తప్పట్టు దుర్వినియోగపరుస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళని వాడుకుంటా ఉన్నారు. అలాగే మీడియా ఏం చంపేస్తున్నారండి. ఇవాళ స్వతంత్ర మీడియాని ఎందుకని బతకనివ్వట్లేదు? మాలాంటి స్వతంత్ర వ్యక్తులు మాట్లాడి నేను కాదండి అనేక మంది ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? ఇవాళ ఎన్డీటీవీని ఎంత అడ్డంగా టేక్ ఓవర్ చేశారండి. మాట్లాడిస్తాను జాతీయ మీడియా అనేది ఆదాని గారి పార్టీల మీడియానా? ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నేను 1-2 సార్లు చెప్తున్నానండి, నేషనల్ మీడియా కూడా కుద్దేలేపిన సందర్భంలో నా దేశంలో న్యాయం నడుస్తుందంటే కొన్ని లోపాలు ఉండొచ్చు ఈ న్యాయ వ్యవస్థ వల్లే. ఆ న్యాయ వ్యవస్థలో అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చిన ధనంజయ్ చంద్రచూడ్ గారు లాంటి వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద జ్యుడిషియరీ అండి. డెఫినెట్గా వాళ్ళు టేకప్ చేయాలి. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా నివృత్తి చేసి తీరాల్సిందే. ఇది తమ భావి తరాలకు సంబంధించిన ప్రశ్న, ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ ఇవాళ ఆదాని గారి అంటే పార్టీ వ్యవస్థ కాదండి. వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని ఈ రాష్ట్రాల్లో పెంచుతూ వాళ్ళ మీద తగులు పెడుతూ తెలుగు జాతి బిడ్డల్ని ఢిల్లీలో తన పాదాల దగ్గరికి రప్పించుకునే ఢిల్లీ పాదుషాలన్న వ్యవస్థ ఇవాళ ఎవరైనా కావాలని ఆంధ్రప్రదేశ్ నేను చెప్తున్నాను. నాకు చంద్రబాబు నాయుడు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, ప్రవీణ్ గారు కానీ, వీరభద్రం గారు కానీ, చాడ వెంకటరెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా కళ్యాణ్ గారు కానీ, అక్కడ శ్రీనివాసరావు గారు అందరూ కావాలి నాకు నా తెలుగు బిడ్డలు. వీళ్ళలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి రెచ్చగొట్టి ఈ విద్వేషాలు రెచ్చగొట్టి ఒక రాష్ట్రం మీద ఇంకోటి పెట్టి సమస్య చేతులు కూడా ఢిల్లీ దగ్గర పాదాల దగ్గర తెప్పించుకున్నారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఒకళ్ళని తిట్టుకుంటాం మీద రాష్ట్రం ఉమ్మడి సమస్యల మీద లేకుండా పోతున్నాయి. నా బాధ ఇదంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అనుకుంటలేదు సందీప్ ఆవేదన చెప్పే అవకాశం చాలా తక్కువ మంది. కన్ఫర్మ్ సార్, చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి అవసరం కోసం వచ్చినప్పుడు పిలుస్తున్నారు. నేను అలాంటి వాళ్ళు చేసిన పొరపాటు ఏంటండి? ఎవరైనా చెప్పులు పెట్టుకోవటామా? జీవిలో ఎవరి మీద, నా జీవితంలో ఎవరి మీద అసభ్యంగా అటు నుంచి అనుచితంగా మాట్లాడానా? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎప్పుడన్నా నా స్టేట్మెంట్ ఒక తప్పుగా ఉందా? ఏ రాజకీయ నాయకుడు నెత్తి మీద వేసుకున్నావా? లేదా కింద విధానాల పరంగా మంచి చేస్తే తప్పు అంటే ఓ పార్టీకి అంటగట్టేస్తారా? ఒక టీవీని పిలవకపోతే ఉద్యమం చేయలేదా? 2019 నుంచి మేము చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయండి. నేను అన్నాను, మీరు ఎలక్షన్ కమిషన్ కాదు, డ్యూ రెస్పెక్ట్ టు మీడియా కూడా సవరించుకోవాలి. భాజా బంతిని కొట్టడానికి లేదా ఇంకో దానికి కాదు కదండి. ఎస్, మేమన్నా తెలుగు జాతి హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు మీడియా ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు?
ఏంటి మేము వాళ్ళ నాయకుడిని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ కులాన్ని తిట్టేసి రేపొద్దున పొగిడి వాళ్ళందరినీ అందరాలు ఎత్తి నెత్తి మీద భుజాల మీద ఎక్కించి పెట్టుకున్నారు రాజకీయ నాయకులు పక్కన పదవులు ఇచ్చుకుని. వాళ్ళ ఇష్టం. వాళ్ళని అడ్డం పెట్టుకుని మమ్మల్ని తిడతారేంటి? ఏ నాయకుడికి మద్దతు ఇచ్చాను చెప్పండి? 30-40 ఏళ్ళ నుంచి ఏ పార్టీలో ఉన్నా మేము? తెలుగు జాతి హక్కులు కావాలంటున్నాను, దానికోసం ప్రాణం పెడతామంటున్నాను. విశాఖ ఉక్కు కర్మాగారం ఇవాళ దాంట్లో ఎందుకని ఇసుక అందరూ కలిసి పోరాటలేదంటున్నాం. ప్రత్యేక హోదా భావితరాలకు భవిష్యత్తు అంటున్నాం. దాని మీద డ్యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి, ఇది చూసేవాళ్ళు కూడా. అది ఈశాన్య రాష్ట్రాలు ఇంకా కొనసాగుతుంది 2027 వరకు. కాంగ్రెస్ పార్టీ వస్తే మొట్టమొదటి సంతకం పెడతాను, అది ముగిసిన చాప్టర్ కాదు. ముగిసిన చాప్టర్ అన్న వాళ్ళే ద్రోహులు, దుర్మార్గులు, ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకించే నీచులు, విభజన హామీలు, ప్రత్యేక హోదా వద్దన్న వాళ్ళు అని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.